భలే ఛాన్సులే చేసేటప్పుడు ఎన్ని ఇయర్స్ ట్రావెల్ చేశారు? అండ్ అలాగే సుమ గారితో జర్నీ ఎలా ఉండేది? భలే ఛాన్స్‌లే 3 ఇయర్స్ చేసాం. ఇట్ వాస్ ఇనిషియల్లీ ప్లాన్డ్ జస్ట్ ఫర్ ఫ్యూ ఎపిసోడ్స్ అంట. ఓకే. సో అది మాకు తెలీదు. మనం ఏంటి వెళ్ళాం ఆడుకుంటూ ఆడుతూ పాడుతూ టిఫిన్ తినేసి మనకి స్నాక్స్ వచ్చేసాయి తినేసాం డాన్స్ చేసాం. వీ యూజ్డ్ టు డాన్స్ ఎంటైర్ డే డాన్స్ చేసేవాళ్ళం. మాకు తెలీదు ఓకే ఇన్ని ఎపిసోడ్స్ అది కూడా ఏం తెలీదు. చేసాము ఎక్స్టెండ్ అయిందంట అంతవరకు ఇది ఒకటే వర్డ్ తెలుసు స్కెడ్యూల్ ఎక్స్టెండ్ అయిందంట ఎపిసోడ్స్ ఎక్స్టెండ్ అయ్యాయంట అని వింటూ ఉండేవాళ్ళం. సో ఫస్ట్ ఒక 13 to 17 ఎపిసోడ్స్ అన్నారు అది చేసాము. అది ఎండ్ వచ్చేసరికి ఆల్రెడీ ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఆల్రెడీ ఫుల్గా ఈ మా టీవీ గురించి అందరు మాట్లాడడం భలే ఛాన్స్ గురించి మాట్లాడడం ఫర్దర్ వెళ్తూ వెళ్ళింది. అలా 3 ఇయర్స్ సాగింది. 3 ఇయర్స్ లో ఆల్మోస్ట్ 300 ఎపిసోడ్స్ చేసాం. ఎవ్రీ ఎపిసోడ్ లో డుమ్మా లేకుండా ఎవ్రీ స్కెడ్యూల్ లో ఉన్న ఒకే ఒక్క డాన్సర్ నేను. ఓకే అలా అంతే. సో డైలీ పర్ డైలీ అంటే ఎన్ని కాల్ షీట్స్ ఉంటాయి ఆ రోజు మీకు? కాల్ షీట్ లాగా ఉండేది కాదు. పర్ డే వీ యూజ్డ్ టు షూట్ అరౌండ్ 3 ఎపిసోడ్స్. ఓకే. సో అప్పుడు 3 days ఒక మంత్ లో ఒక 3 to 4 days జరిగేది. 3 days 3 ఎపిసోడ్స్ జరుగుతాయి అండ్ 4th day 4 ఎపిసోడ్స్ జరుగుతాయి లాస్ట్ డే. సో అలా మేము కంటిన్యూస్ గా డాన్స్ చేసేవాళ్ళం. సుమక్క కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉండేది. సో అలా ఉండేది అనమాట. వి యూస్ టు ఒక ఎపిసోడ్ కి 18 songs డాన్స్ చేయాలి. 3 ఎపిసోడ్స్ అంటే సో అలా ఉండేది. నంబర్ ఆఫ్ సాంగ్స్ గుర్తుపెట్టుకోవడం అప్పటికప్పుడు కంపోజ్ చేసుకునే వాళ్ళు ఆల్రెడీ యూజ్డ్ టు హావ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. గోవింద్ మాస్టర్ ఉండేవారు, గోవింద్ అన్నయ్య, వెరీ క్లోజ్. ఇప్పటికి కూడా ఐ అడోర్ దెమ్ ఆల్ అలాట్. సో నా జర్నీలో వాళ్ళందరూ భాగం అని ఇప్పుడు నేను చెప్పుకోగలుగుతున్నాను. వాళ్ళ జర్నీలో మేము ఒక భాగం ఉండేవాళ్ళం. బట్ వాళ్ళు ఇంకా ఎదిగిపోయారు, మేము కూడా ఇంకొక రూట్ లో మేబీ ఇంకొకలా ఎదిగాము. అండ్ నా జర్నీలో వాళ్ళందరూ ఉన్నారు అంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ తీసుకొచ్చిన శ్వేత గారికి భలే ఛాన్స్ చెప్పుకోవచ్చు. సో అక్కడ నుంచి డైరెక్ట్ డి అనుకోవచ్చా? లేదు, భలే ఛాన్స్ అయిన తర్వాత ఒకటి రెండు ఏదో రియాలిటీ షోస్ చేశాను. ఓకే. చేసినప్పుడు ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోవడం. నాకంత లేదు, నాకంత స్టేజ్ ప్రెసెన్స్ తెలీదు. ఎక్స్ప్రెస్ చెయ్యాలి, ఈ కెమెరా చూసి ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇక్కడ మాస్టర్స్ ని జడ్జెస్ ని చూసి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అంత నాకు తెలీదు, లిటరల్ గా తెలీదు. ఐ లెర్న్డ్ ఇట్ త్రూ ద జర్నీ. సో అప్పుడు నేను ఫస్ట్ ఎలిమినేషన్, కానీ అప్పుడు కూడా చాలా ఏడ్చాను. బట్ నాకు అప్పుడు మమ్మీ, తమ్ముడు అండ్ డాడీ బాగా చెప్పేవాళ్ళు, ఇది బిగినింగ్ అమ్మా, అంత పట్టించుకోవద్దు అంటే. నాకు తెలిసేది కాదు. సో దే న్యూ, మనకు తెలియదు, వాళ్ళు ఫోర్కాస్ట్ చేయగలిగారేమో, నాకు తెలియదు. సో అట్లా అది అయిపోయిన తర్వాత గ్రూప్ డాన్సర్ గా, అసిస్టెంట్ గా షోస్ చాలా బిజీగా చేశాను. అలా అండ్ చాలా అందరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరినీ ఆ జర్నీలోనే కలిసాను నేను. డి అయ్యాక కలిసిన జర్నీ వేరు, డీకి ముందే ఆల్రెడీ అనసూయక్క పొట్టిది భలే చేస్తుంది అని అనేవాళ్ళు అప్పట్లోనే. ఉదయ్ భానుక్క కూడా నేను చాలా ఇష్టం చిన్నప్పుడు. అసలు ఇప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపడతారో లేదో కూడా నాకు తెలీదు. అప్పుడు నిన్న నేను పొగిడింది ఉదయ్ భానుక్క, ఒకవేళ ఇప్పుడు నన్ను ఎదురుగా నించోబెడితే నువ్వారా పొట్టిదానా మిరపకాయ అలానే మేబీ తను ఇప్పుడు రియలైజ్ అవుతారేమో. అలా అనమాట. షోస్ లో అప్పుడు షోస్ ఎక్కువ కదా, అవును, బయట షోస్ ఎక్కువ జరిగేవి, టీవీ షోస్ తక్కువ. సో డి కంటెస్టెంట్ కంటే ముందు కూడా ఇప్పుడు ఈ జబర్దస్త్ కానివ్వండి, ఏ షోస్ అయినా కానివ్వండి, ఒక యాంకర్ ఎంట్రీకి కొరియోగ్రాఫ్ చేసేది మీ అంటే డీకి ముందా డి తర్వాత? బికాస్ డి జడ్జెస్ డి డైరెక్టర్స్ అండ్ జబర్దస్త్ డైరెక్టర్స్ ఒక్కరే ఉండేవారు. నితిన్ సార్ అండ్ భరత్ సార్, ఎన్బి నితిన్ సార్, భరత్ సార్, వాళ్ళిద్దరు ఎప్పుడు చాలా చేశారు వర్క్స్. సో సక్సెస్ఫుల్ జర్నీ వాళ్ళది కూడా చాలా. సో అలా వాళ్ళతో డీతో ఉన్న ర్యాపోలో, శ్వేత నువ్వు ఎప్పటికన్నా నువ్వు చాలా అంటే వాళ్ళు నన్ను ఏమనేవారంటే, ఆడ పులిలాగా శ్వేత, నీది కావాల్సింది యూ విల్ జస్ట్ గెట్ ఇట్. నువ్వు చాలా కనిపించడానికి చాలా హంబుల్ గా, ప్లెయిన్ గా ఉంటుంది, మాట్లాడి కూడా సైలెంట్ ఉంటుంది, ఏ రోజు నిన్నంత రఫ్ గా కనిపించవు, కానీ యూఆర్ వెరీ డిటర్మైన్డ్ అండ్ కన్సిస్టెంట్ ఫర్ వాట్ యూ వాంట్ అని అనేవాళ్ళు ఎప్పుడు సార్ వాళ్ళు. సో సీజన్ అయిపోయింది, ఐ వర్ లైక్ ఆల్మోస్ట్ ఒక 4-5 months పని లేదు. బికాస్ నా సర్కిల్లో నేను వర్క్ చేస్తూ, డీకి ముందు నేను గ్రూప్ డాన్సర్ కదా, సో చాలా బిజీగా వర్క్ ఉండేది. ఒక రోజులో 3 shows చేసిన డేస్ ఉండేవి గ్రూప్ డాన్సర్. ఒక గ్రూప్ డాన్సర్ ఇంత సంపాదించగలుగుతారా అని ఎవరు ఎస్టిమేట్ చేయలేనంత సంపాదించగలుగుతారనమాట. సో వీ నీడ్ టు హ్యావ్ దట్, ఆ క్యాల్కులేషన్ ఉండాలి, ఆ కరెక్ట్ సపోర్ట్ ఉండాలి, ఆ అట్మాస్ఫియర్ ఉండాలి, మనకి ఆ అదృష్టం కూడా ఉండాలి, లక్ ఉండాలి. సో ఐ డిడ్ వర్క్ దట్ మచ్ బిఫోర్ డి. సో డి సీజన్ అయిపోయిన తర్వాత 4 months నాకు ఎవ్వరు షోస్ చెప్పేవాళ్ళు కాదు. అన్య షో మనం నోరు తెచ్చి మనం కూడా అడగలేము మేబీ. అంటే సరే డి అయింది కదా, లీడ్ కి పిలుస్తారేమో అని నేను కొంచెం సైలెంట్ గా ఉండేదాన్ని. ఒక 2-3 సార్లు అడిగితే
గోవింద్ అనే అది పెద్దదయిపోయింది మా మమ్మీ తోటి. అది పెద్దదయిపోయింది అంటే దాన్ని ఇప్పుడు గ్రూప్‌కి ఎలా పిలుస్తామా? చాలా పెద్దయింది. పేరు తెచ్చుకుంది. కొద్ది రోజులు జర్నీ ఎంప్టీగా ఉన్నా షీ విల్ గో ఫార్వర్డ్ అని గోవింద్ అన్నయ్య చెప్పారన్నమాట. సో అదొక బూస్టప్ నాకు అప్పుడు. అండ్ దెన్ సందీప్ అన్నయ్య. ఆయన నేను డీలో అంత సక్సెస్‌ఫుల్ పెర్ఫార్మర్ అవునా? కాదా? అని కూడా ఎప్పుడు జడ్జ్ చేయకుండా నన్ను లీడ్‌గా పెట్టారు. లీడ్‌గా స్టార్ట్ చేశారు. సో ఆయన దగ్గర అలా లీడ్ అయ్యాను. లీడ్ డాన్సర్ అక్కడ స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా. బయట షోస్‌లో లీడ్ అవ్వగలిగాననమాట. అయితే స్టిల్ నాకు వర్క్ లేదు చేతుల్లో. బిజీగా లేదు. ఎప్పుడో 6, 7 నెలలకి ఒకసారి ఒక ఆడియో లాంచ్ వస్తే మన లైఫ్ నడవదు కదా! అవును. సో అలా ఐ వర్ స్ట్రెస్డ్. ఇంటర్నల్‌గా నేను లోపల బాగా పానిక్ అవుతున్నా. అరే! పని లేదు. అట్‌లీస్ట్ నేను ఇప్పుడు కాలేజ్‌కి రెగ్యులర్‌గా పెద్దగా స్కూల్‌కి, కాలేజ్‌కి ఎక్కువ వెళ్ళలేదు నేను. వర్క్స్ చేసేదాన్ని ఎక్కువ. సో కాలేజ్‌కి నాకు అలవాటు లేదు. కాలేజ్‌కెళ్ళి కూర్చుంటే కూడా మైండ్ ఎంప్టీ అయిపోతది. ఇప్పుడు మనల్ని సడెన్‌గా తీసుకెళ్ళి ఒక ఐటీ కంపెనీలో కూర్చోమంటే చేయలేం కదా! అవును. మీరైనా చేయలేరు. నేనైనా రైట్. చేయలేను. రైట్. సో ఆ టైంలో నితిన్ వత్ సార్ ఐ డోంట్ నో లైక్ యూనివర్స్ అబ్జర్వ్ చేసిందా? వీళ్ళు అబ్జర్వ్ చేసారో నాకు తెలీదు. శ్వేత ఇలాగ జబర్దస్త్‌కి కొరియోగ్రఫీ కావాలి. సో మన అనసూయ గారు, రష్మి గారు, రోజా గారు ఏంటంటే మేము జెంట్స్ కొరియోగ్రాఫ్ చేయడం వల్ల వాళ్ళలో ఫెమినిజం కనిపించట్లేదు. అమ్మాయి అంటే ఇలా అందంగా అనడము, కనిపించడం. ఆ హొయలు, ఆ అందం కనిపించట్లేదు. ఒక ఫీమేల్ కొరియోగ్రాఫర్ కావాలి. సో ఐ థింక్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ Wow. ఇట్. బికాజ్ యూ హ్యావ్ కనెక్షన్ విత్ అనసూయ గారు ఆల్సో. ఒక చిన్నపాటి ర్యాపో ఉంది. అండ్ రోజా మ్యామ్ కూడా చిన్నప్పుడు ఎప్పుడు తన షో ఏదో చేసినప్పుడు వెళ్తే రోజా మ్యామ్ స్మైల్ చాలా అందంగా ఉంటుంది. సో అప్పట్లో మ్యామ్ అన్నారనమాట, అందరూ నా స్మైల్ బాగుంటుంది అంటే నేనేమో నీ స్మైల్ కి పడిపోయాను. తను టెలికాస్ట్ లో కూడా ఉంచమని చెప్పారంట అలా. సో షీ లైక్డ్ మై స్మైల్ అలాట్. సో అట్లా కనెక్షన్ వల్ల నేను అనుకోకుండా జబర్దస్త్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ నాకేం తెలియదు ఇది కొరియోగ్రాఫ్ చేయాలి, వీళ్ళకి చేయాలి. పెద్దవాళ్ళు వాళ్ళు, నాకు భయం కదా. సో అలా సార్ వాళ్ళే ఎంకరేజ్ చేశారు. ఐ కెప్ట్ వర్కింగ్ ఫర్ ఆల్మోస్ట్ 6 years జబర్దస్త్. వాళ్ళు స్టెప్ డౌన్ అయ్యి వేరే యాంకర్స్ వచ్చినా నేనే ఉన్నాను. అండ్ డైరెక్టర్స్ వాళ్ళు స్టెప్ డౌన్ అయ్యి వేరే డైరెక్టర్స్ వచ్చినా నన్నే ఉంచారు. అలా చాలా రోజులు చాలా సక్సెస్ఫుల్ గా, చాలా ర్యాపో బాగుండింది. ఇంకా అట్ ఎ పాయింట్ నాకే అనిపించింది, ఒకటే స్టేజ్ లో మనం ఒకటే చేస్తూ ఉండిపోయినా ఐ మైట్ నాట్ లెర్న్ సంథింగ్ న్యూ. సో ఐ నీడ్ టు లుక్ అహెడ్, ఇంకోటి ఏదైనా చెయ్యాలి అన్నట్టుగా అప్పుడు ఆలోచిస్తే ఐ ఫెల్ట్ మూవీస్ ఆర్ రైట్ చాయిస్ ఇప్పుడు నాకు అన్నట్టుగా. సో అప్పుడు నేను మూవీస్ కి కొంచెం మళ్ళీ ప్రిఫరెన్స్ ఇస్తూ, వెయిటేజ్ ఇస్తూ ఈ స్కెడ్యూల్ ని పక్కన పెట్టాను అన్నమాట. కొంచెం అసలు మామూలు